ఇటువంటి పార్ట్స్ని మనం ఈజీగా ఇంట్లో ఉండే ఎలా రిపేర్ చేసుకోవచ్చో మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే 2 పార్ట్స్ ఛార్జ్ అవుతున్నాయి, కానీ ఒక పార్ట్ అనేది ఆన్ అవుతుంది, ఇంకొక పార్ట్ అనేది ఆన్ అయితే అవటం లేదు. చూడొచ్చు, ఓపెన్ చేసి చూద్దాం దీని యొక్క ప్రాబ్లం ఏంటని చెప్పేసి. కొన్నిసార్లు ఏంటంటే బ్యాటరీ కనెక్షన్ అనేది ఊడిపోతుంది, రీసాల్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క బ్యాటరీ అనేది లీకేజ్ అనేది కనిపిస్తుంది. చూడొచ్చు, వైట్ కలర్ మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ లైట్గా ఉబ్బింది కూడా. ఇది ఓవర్ ఛార్జ్ చేయడం వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఇప్పుడైతే కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క బ్యాటరీస్ కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఈచ్ బ్యాటరీ వచ్చేసి 50 రూపీస్ అట్లా దొరుకుతుంది. బ్యాటరీని రీప్లేస్ చేసేటప్పుడు అయితే పొలారిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాటరీ దగ్గర డాట్ డాట్లా కనిపిస్తుంది కదా, అది పాజిటివ్, ప్లెయిన్గా ఉన్నదేమో నెగిటివ్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డాట్ డాట్ దగ్గర ఏమో రెడ్ కలర్ వైర్ని అయితే సోల్డర్ అయితే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వైర్ని ఇంకొక పక్క టర్మినల్ అయితే మనమైతే సోల్డర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.